ఈ వచ్చే నా కొడుకు పర్మిషన్ మాకు అవసరం. తరతరాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న పండగ ఇది. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ఇది ప్రజల పండుగ. తరతరాలుగా వస్తున్న ప్రజల పండుగను ఎవరడ్డుకున్నా జరిగి తీరుతుంది. మరిడి మహాలక్ష్మి అమ్మవారిని సోమవారం అయ్యన్న దంపతులు దర్శించుకున్నారు. విశేష పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి పండుగ సందర్భంగా ఆలయానికి, అదేవిధంగా అమ్మవారికి రంగులు వేసిన పెయింటర్స్కి పట్టుచీర, తాంబూలం అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ, ఈ పండుగ ఏ ఒక్కరికి సంబంధించినది కాదు, ఊరు ప్రజలందరికీ సంబంధించింది అని అన్నారు. ప్రజలంతా ఈ పండుగలో పాలు పంచుకొని పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరారు. దేవాదాయ శాఖ వారికి పండుగ గురించి చెప్పడం జరిగింది. ఈ రోజు గరగలు తీయడం తొలి రోజు కావున వారిని ఈ కార్యక్రమంలో పాల్గొనమని తెలిపినట్లు చెప్పారు. పండుగ సందర్భంగా వేల మంది ఇతర ప్రాంతాల నుంచి నర్సీపట్నం వస్తున్నందున పోలీసు వారు సహకరించాలని, అదేవిధంగా ప్రజలు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, మన నర్సీపట్నంలో 3 సంవత్సరాలకు ఒకసారి శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది. అతి వైభవంగా చేస్తూ ఉంటారు నర్సీపట్నం ప్రజలందరూ కలిసి. ఇది ప్రజల పండగ. ఇది ఒకరో ఇద్దరో చేసే పండగ కాదు. నర్సీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగను పూజ తప్పకుండా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళే కాదు, ఈ పండగకు ఉన్న విశేషం ఏంటంటే, ఎక్కడ దుబాయ్లో ఉన్నా, ఇతర దేశాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఈ పండగకి ఈ నర్సీపట్నం తాలూకు వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భార్యాభర్తలతో పాటు వాళ్ళ పిల్లలతో సహా వచ్చి పండగ 3 రోజులు ఉండి మరీ వెళ్తూ ఉంటారు. అది పండగ తాలూకు విశేషం. అల్లుళ్ళు కానీ, కూతుళ్ళు కానీ, అందరూ కూడా, మనవరాలు కానీ అందరూ వచ్చి పండుగలో పార్టిసిపేట్ చేస్తుంటారు. అంటే ఇది అందరం కూడా ఇష్టమైన పండుగ, పవిత్రమైన పండుగ, అందరూ ఇష్టపడి చేసే పండుగ. ఈ పండుగ మా తాలూకు భాగస్వామి ఏంటంటే, నాకు ఈ పండుగ మా పూర్వీకుల నుంచి కూడా వారి చేతుల మీదుగా నడిపించుకొని వచ్చారు. అంటే ప్రజల సహకారంతో ఈ పండుగ ఏంటంటే, ఈ అమ్మవారికి ఆస్తులు లేవు, ప్రజల ఆస్తులే అమ్మవారి ఆస్తులుగా భావించి పండగ చేస్తుంటారు అందరి సహకారంతో. కానీ పండగ మొదట జరిపించే వ్యక్తుల్లో మా తాతలు ముత్తాతల దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత అవకాశం నాకు వచ్చింది. నేను కూడా సుమారు 60 సంవత్సరాల నుంచి, చిన్న వయసు నుంచి అప్పుంచారు నాకు. ఇది సుమారు 60 సంవత్సరాల దగ్గర అయ్యింది ఈ పండుగ నేను స్టార్ట్ చేసి. అప్పటి నుంచి అప్పటి వరకు నేను చేసుకుంటూ వచ్చాం. అప్పుడు గుడి కూడా లేదు. ఈ గుడి కూడా మన హయాంలోనే కట్టాం. బ్రహ్మాండంగా ఉంది. భక్తులందరూ కూడా ఎంతో సహకరించాలి చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ వేళ నుంచి గరగలు తీస్తున్నాం. ఈరోజు గరగలు తీసి 23వ తారీఖున పండగ ఉంటుంది. మిగతా రోజులన్నీ కూడా గ్రామాల్లో గరగలు తిరుగుతూ ఉంటాయి, రాత్రులు తిరుగుతూ ఉంటాయి, భక్తులందరూ ఇళ్ళకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈవేళ స్టార్ట్ చేస్తున్న పండగ 23వ తారీఖునేమో పెద్ద పండగ, 22వ తారీఖున పెద్ద జాగరం. ఆ రోజు స్టేజ్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 23వ తారీఖున మాత్రం పండగ రోజు మాత్రం స్పెషాలిటీ ఏంటంటే, నేల డ్యాన్స్లో పెద్ద ప్రోగ్రామ్స్తో పాటు మందుగుండు సామాను ఇక్కడ కాల్చుతాం మేము. చాలా ఫేమస్. దాంతో ఎండ్ అవుతుంది పండుగ. అంచేత ఈ పండుగలో అందరూ కూడా, భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఘనంగా ఈ పండుగ జరగడం కోసం సహకరించండి. అలాగే దేశ విదేశాల్లో ఎక్కడున్నా మన నర్సీపట్నం ప్రజలు తప్పనిసరిగా సెలవులు పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో ముందుగా ప్లాన్ చేసుకొని ఆ పండగకు వచ్చి ఘనంగా ఈ పండుగలో పార్టిసిపేట్ చేసి ఘనంగా పార్టిసిపేట్ చేద్దాం అందరూ సహకరించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మనం చేస్తూ, అలాగే ఇక్కడ ఎండోమెంట్స్ వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కువ 2 రోజులు 22వ తారీఖుని 23వ తారీఖుని కొన్ని వేల మంది వస్తారు నర్సీపట్నం. అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా పోలీస్ బందోబస్తు ఇచ్చి
పండుగ సక్రమంగా జరిపించే విధంగా పోలీస్ డిపార్ట్మెంటు అధికారులు ప్రజలు అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరినీ కూడా కోరుకున్నాను. ఈ బచ్చే నా కొడుకులు పర్మిషన్ మాకు అవసరం లేదు. తరతరాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది పండగ. ఇది గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే ప్రజలే చేసుకుంటారు పండగ. ఇది ప్రజల పండగ. నేను చెప్పాను, నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ నేను స్వయంగా వెళ్ళాను. అనకాపల్లి వెళ్ళి పలానా రోజుని గరగలు తీస్తున్నాం, మీరందరూ వచ్చి రండి అని చెప్పి ఇన్వైట్ చేశాను. వాళ్ళు రాకపోతే పండగ ఆఫ్ చేస్తామా? పండగ ఆఫ్ చేస్తే నర్సీపట్నంకి అరిష్టం కదా. నర్సీపట్నంలో అరిష్టం వస్తే ఎవరు కాపాడతారు? వెళ్ళి అమ్మవారి కోపం వచ్చి అరిష్టం వచ్చింది అనుకో, వీళ్ళు కాపాడతారు. దుర్మార్గం, ఇది నా కొడుకులు కాపాడతారా? ఏంటంటే మాట్లాడండి. అమ్మవారి పండగలో కూడా రాజకీయం చేస్తారండి వీళ్ళు. సిగ్గు లజ్జ ఉండదు నా కొడుకులకి. ఎవడు అడ్డుకున్నా ఏం చేసినా ఈ పండగ జరిగి తీరుతుంది. ఈ పండగ మేము చేయకపోయినా ప్రజలే చేసుకుంటారు. ఎవరు అడుగుతారో చూద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.